పవన్ కళ్యాణ్ మీరు విమర్శించడం వల్లే మీ సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అనేది ఒక ప్రచారం. ఏదో విలన్ లాగా ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. ఆయన స్టార్ హీరో అవ్వచ్చు, నేను ఒక యాక్టర్నే, నా రేంజ్ నాకు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవ్వరూ ఎమోషన్ అయ్యి అంత పీండ్రుకొని మాట్లాడిన పొలిటీషియనే లేడు. మరి సర్వేలు అన్నీ కూడా జగన్ యాంటీగా ఉన్నాయి. సర్వేలన్నీ నార్వేలేనండి. కొంతమంది డబ్బులు ఇస్తే బ్రహ్మాండంగా మీకు తగ్గట్టుగా మీకు సర్వేలు చేస్తారు. ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ అంటూ చంద్రబాబు నాయుడు 10 నుంచి 20 పూసారు కదండి. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి 10,000 ఇచ్చేస్తే గెలిపించేస్తారు. అంతకుముందు ఏం చేయవసరం లేదా? 2024 సంబంధించి జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని నమ్ముతున్నారా మీరు? డెఫినెట్గా వస్తున్నారండి. నేను కొంతమంది పొలిటీషియన్ నేమ్స్ చెప్తాను, వాళ్ళ కోసం మీరు ఏమనుకుంటున్నారు? ఓన్లీ వన్ లైన్ ఆన్సర్ అంతా కూడా. పెద్ద ఫిట్టింగ్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అండి, పొలిటికల్ అసూయపరుడు. చంద్రబాబు గారు అండి, పొలిటికల్ పెద్ద అసూయపరుడు. కొడాలి నాని గారు, పూరి జగన్నాథ్ గారి స్టైల్లో చెప్పాలంటే పొలిటికల్ హీరో. అనిల్ కుమార్ యాదవ్ గారు, పొలిటికల్ రెబల్. జగన్మోహన్ రెడ్డి గారు, పొలిటికల్ మానవతావాది. నరేంద్ర మోదీ గారు, పొలిటికల్ ఋషి. అమిత్ షా గారు అండి, ఆ ఋషికి తోడ్పడే చిన్న ఋషి. వెంకయ్య నాయుడు, జీనియస్, పొలిటికల్ జీనియస్. నారా లోకేష్. ఏమైనా నేర్చుకొని పాలిటిక్స్కి వస్తే బాగుంటుంది. ఆయన రాజశేఖర రెడ్డి గారు అండి, ఎవరు ఫేవరెట్? ఏం చెప్పినా తక్కువే, మహానుభావుడు. సో ప్రేక్షకులు నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. మనతో ఉన్నారు యాక్టర్ జోగి నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి కల్చరల్ క్రియేటివ్ హెడ్ కూడా ఉన్నారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? సార్ ఎలక్షన్ల సిద్ధం అంటూ కూడా జగన్ గారు ఒక పిలుపుచ్చారు. సార్ జగన్ గారికి మీరు గత 2008 నుంచి కూడా ఆయన ఫాలో అవుతూ ఉన్నారు, బాగా దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. జగన్ నమ్ముకున్న వాళ్ళకి ఎంత మంచి చేస్తారని చెప్పడానికి మిమ్మల్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చాలామంది చెప్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంటుంది సార్ ఇవన్నీ విన్నప్పుడు? జగన్ గారు మిమ్మల్ని అంత పర్సనల్గా తీసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది మీకు? చాలా హ్యాపీ అండి, ఎందుకంటే అలాంటి గ్రేట్ లీడర్ ఆయన, గ్రేట్ పొలిటీషియన్ కంటే గ్రేట్ లీడర్ ఆయన. అన్నింటికీ మించి సోషల్ ఇంజనీర్ ఆయన, గొప్ప మానవతావాది. పొలిటీషియన్ కంటే కూడా ఆయనలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే ప్రజలు ఇంత మంచి విన్నింగ్ ఇచ్చి 2019లో మళ్ళీ అగైన్ 24లో ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. అదే గతం వేరు, ప్రస్తుతం వేరు. గతంలో ఆయనకి 151 సీట్లు వచ్చాయి, ల్యాండ్స్కేప్ విక్రయకుటారు. కానీ 2024 అనుకున్నంత ఈజీ కాదు. ఎవరు వచ్చి ప్రచారం చేసినా జగన్మోహన్ రెడ్డి ఓటమి తప్పదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలు. సార్ యాజ్ ఏ యాక్టర్గా, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా ఎవరు ఒప్పుకుంటారా? ఒప్పుకోనండి, ఎందుకంటే ఎవరూ ప్రచారం చేయవసలేదు. ఆయన ఏ ప్రజల కోసం మాట ఇచ్చి, ఏ ప్రజల కోసం ఆ మాట మీద నిలబడి మంచి చేశారో ఆ ప్రజలే ఆయన స్టార్ క్యాంపెయిన్లు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాటెవర్, ఇంకొకరు వీళ్ళందరూ ఏంటంటే జగన్ గారి మీద ఉన్న అసూయతో ఆయన ఏ మంచి చేసినా అది మంచి కాదు దుష్ప్రచారం చేస్తూ ఆయన్ని ఏదో విలన్ లాగా ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. ఇంక మహా అయితే 2 నెలలు చేస్తారు. ఆఫ్టర్ ఏప్రిల్ ఇంక చేయడానికి ఏమి ఉండదు వాళ్ళ దగ్గర కూడా. ప్రజలు కూడా ఇంకా ఛాన్స్ ఇవ్వరు వాళ్ళకి. సో కాబట్టి ఇంత మంచి చేసిన ఆయనకి 2019లో ఏమి చెయ్యకుండానే మాటిస్తేనే ఇంత మెజారిటీతో ఇన్ని సీట్లు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేయగా, ఇంత మంచి చేసినప్పుడు మాట ఇచ్చిన దాని మీద కట్టుబడి చేసిన మనిషికి 2004 ఎందుకు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు చెప్పినంత మాత్రాన ప్రజలు ఏమన్నా ఏమండి, మనం మీ ఇంటికి వచ్చి ఎప్పుడైనా నేను పూట భోజనం చేస్తేనే మర్చిపోను, అరే బ్రదర్ ఇంటికి వెళ్ళిన ఆ రోజు భోజనం పెట్టారే. అలాంటి 5 సంవత్సరాలు ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళ పిల్లల్ని చదివించి, వాళ్ళ పెద్దవాళ్ళకి పెన్షన్ ఇచ్చి, వాళ్ళ వ్యవసాయానికి రైతు భరోసా ఇచ్చి, వాళ్ళ ఊర్లో వాలంటీర్లు 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ వాళ్ళకి ఏం కావాలన్నా చేసి పెట్టి, ఓ సచివాలయం ద్వారా ఒక రాజధానిలో, రాష్ట్ర రాజధానిలో ఏం జరుగుతుందో అవన్నీ కూడా ఒక పల్లెటూరులో ఎక్కడికి వెళ్లకుండా చేసి, ఒక ఫ్యామిలీ డాక్టర్ని పెట్టి, ఆరోగ్యశ్రీ ద్వారా అప్ టు 25 lakhs 25 లక్షలతో మీకు ఎలాంటి రోగమైనా కూడా, అంటే కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు
ఏదైనా మేజర్ ప్రాబ్లం అయితే లక్షలు పెట్టి 20 లక్షలు 30 లక్షలు పెట్టి వైద్యం, అలాంటి వైద్యాన్ని కూడా పేద ప్రజలకు ఇచ్చి ఆఖరికి మనుషులతో పాటు పశువులకు కూడా అంబులెన్స్ ఇచ్చి, పశువులకి ఈరోజు ఒక రైతు కుటుంబంలో ఏదైనా ఒక పశువుకు ప్రాబ్లం అయితే ఒక్క ఫోన్ కాల్తో విత్ ఇన్ 10-15 మినిట్స్లో ఆ గొర్రెనే తీసుకెళ్ళి వైద్యం చేపిస్తే ఇంతకంటే పొలిటీషియన్ అనేవారు ఎవరు చెయ్యరండి. మానవతావాదం ఉంటేనే చేస్తారు. అలాగా జనాలు గుర్తుపెట్టుకుంటారంటారా? 2019లో కూడా ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ అంటూ చంద్రబాబు నాయుడు 10 నుంచి 20 రూపాయలు ఇచ్చారు కదా. అంటే అప్పుడే గుర్తుపెట్టుకోలేనప్పుడు ఇంత ముందు చేసిందంటే ప్రజలు గుర్తుపెట్టుకునే అవకాశం ఉందా? ఇచ్చింటే 10,000 అంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి 10,000 ఇచ్చేస్తే గెలిపించేస్తారు. అంతకుముందు ఏం చేయవసరం లేదా? ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అంతకుముందు ఎలక్షన్ కంటే ముందు 2019 ఎలక్షన్ కంటే ముందు చంద్రబాబు ఏమైనా చేశారండి? ఇన్ని హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో, ఏమైనా చేశారండి? చేయలేదు కాబట్టి అలా చేశారు. ఈయన మాట ఇచ్చారు 2019లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చేశారు కాబట్టి చేస్తారండి. ఏమండి, మనిషికి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అనేది చాలా 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 ముఖ్యం ఉంటుంది. అందులోనూ నిరుపేదలకి, మిడిల్ క్లాస్ మధ్యతరగతి బ్రతుకులకి చాలా ఎక్కువ ఉంటుంది. మనం నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉన్నాం. నేను ఏదో ఫిలాసఫీ చెప్పట్లేదు, ఇప్పుడు నిత్య జీవితంలో చూస్తూనే ఉన్నాం. అది ఉంటుందని నేను అనుకుంటున్నా. కాకపోతే దానికి ఏం చేస్తారు? ఒక యాక్టర్ సార్, మీ దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకునేవారు కానివ్వండి, ఫోటోలు తీసుకునేవారు కానివ్వండి, మీరే కొంచెం యాక్సెస్ ఉండదు. మిగతా రాజకీయ నాయకుల కన్నా కొంచెం మిమ్మల్ని వచ్చారంటే ఒక 10 మంది ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడతారు. వచ్చినప్పుడు ఏం చెప్తా ఉంటారు జనాలు? మీ ప్రభుత్వం వల్ల ఇది జరిగిందని, అది జరిగిందని చెప్తా ఉంటారా సార్? లేకపోతే అన్న ఉద్యోగాలు రాలేదని ఇవి చెప్తా ఉంటారా? ప్రజలు ఏం చెప్తా ఉంటారు? ఉంటాయండి. ఇప్పుడు కొన్ని జరుగుతాయి. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది, ముఖ్యంగా ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఇన్ని కోట్ల మంది. ఇప్పుడు ఇన్ని కోట్ల మందికి ఇంత బాగా అంటే జరుగుతున్నప్పుడు అర్హత ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం జరుగుతుంది. కొన్ని జరుగుతాయి. ఇప్పుడు అవి నెక్స్ట్ టైం మళ్ళీ కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఏవో కొన్ని ఉంటాయి 100% అంటే ఆయన ఏదైతే చెప్పారో అది 95% చేశారు. ఇప్పుడు ఇంకొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఉద్యోగాలను అవన్నీ అంత ఈజీ టాస్క్లు కాదు కదా. అప్పటికి ఇచ్చారు కదా. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు? ఈరోజు ఏదైతే చిన్నపిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా, రేపు పొద్దున 10-15 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఒక బెస్ట్ అవ్వాలంటే జగన్ గారు ఇలాంటి ఈయనే ఉంటే చాలా బాగుంటాయి లైఫ్. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరో వచ్చారు మరలా, ఈయన మీద అక్కస్తోనో అసూయతోనో మొత్తం తీసి పడేస్తారు. ఏముండదు, వాళ్ళకి నచ్చినట్టు కొట్టు చచ్చి వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. ఏం జరుగుతుంది? ప్రజలకి అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు? ప్రజలే కదా. జగన్ గారికి ఏం నష్టం ఉంటుందండి? చేస్తే ఇంతకు మించిన ఉత్సాహంతో ఇంకా బాగా చేస్తారు. లేదనుకోండి, ప్రతిపక్షంలో ఉండి బ్రహ్మాండంగా ఫైట్ చేస్తారు. సర్వేలు అన్ని కూడా జగన్ యాంటీగా ఉన్నాయంటూ కూడా టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మీరే అన్నారుగా ప్రచారం అని. అది ప్రచారం నిజం కాదంటారా? ప్రచారమే. ఏమండి సర్వేలు ఏముందండి? 100 సర్వేలు 100 మంది డబ్బులు ఇస్తే బ్రహ్మాండంగా మీకు తగ్గట్టుగా మీకు సర్వేలు చేస్తారు. అవన్నీ అది నమ్మితే సర్వేలు నార్వేలేనండి. అదండి సర్వేలు. సార్, గతంలో లేని విధంగా కూడా ఇప్పుడు ఇలాంటి కల్చర్ లేదు. అంటే మూవీస్ ని తీస్తూ కూడా ప్రజలను టార్గెట్ చేయడం, లేకపోతే ప్రజలకి చెప్పదలుచుకున్నది ఒకప్పుడు రాజకీయ నాయకులే చెప్పేవారు. కానీ ఇప్పుడు మూవీస్ ద్వారా చెప్పడం అనేది ఒక కొత్త ట్రెండ్ గా చూస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో జనాలు కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు సార్. ఏంటి సార్ ఈ మూవీ ట్రెండ్ ఏంటి? కొత్తగా రాజధాని ఫైల్స్ అంటూ కూడా టీడీపీ వాళ్ళు ఒక సినిమా తీసుకురావడం, యాత్ర 2 అంటూ, వ్యూహం అంటూ రకరకాల ఈ మూవీస్. ఇప్పుడే కాదండి, అప్పట్లో కృష్ణ గారు చేశారు. నెక్స్ట్ గా అప్పుడు కోట శ్రీనివాసరావు గారు చేశారు. ఎప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఓకే, కొత్త ఏం కాదు. ప్లస్ ఇప్పుడు ఇంత సోషల్ అవేర్నెస్ పెరిగి యూట్యూబ్లో వచ్చేసి సినిమా డిజిటల్ అయిపోయిన తర్వాత తీయటంలో పెద్ద ఆశ్చర్యం ఉంది. దీనివల్ల ఇంపాక్ట్ ఏం పడదు అంటారా సార్? ఓటర్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఏముండదు అంటే ఒక ఉత్సాహం, ఆ టైంకి ఎంజాయ్ చేయటం ఇలాగా అని తప్పితే దానివల్ల ఓట్లు పడిపోయి మెజార్టీలు వచ్చి డిసైడ్ చేసేసి అంత సమస్య లేదు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. యాత్ర 2 చూసారా? ఎస్. ఎలా ఉంది సార్? బాగుందండి. ఫీల్ గుడ్ మూవీ. అంటే మహానుభావుడు వైఎస్ఆర్ గారి బయోపిక్ 1లో చేశారు. తర్వాత 2 ఆయన మరణం నుంచి మళ్ళీ ఈయన 2009 నుంచి 19 చేశారు. అంటే
వెరీ రియలిస్టిక్ ఫిల్మ్ అండి, చాలా రియలిస్టిక్ ఫిల్మ్. అందులో చాలా క్యారెక్టర్ లేవని, రోజా గారి క్యారెక్టర్ లేదని, అదేవిధంగా షర్మిల గారి క్యారెక్టర్ లేదని చాలా రకాల ఇప్పుడు అన్ని క్యారెక్టర్లు పెట్టి సినిమాలు తీయాలంటే 10 బయోపిక్లు తీయాలి, 10 యాత్రలు తీయాలి, అన్ని క్యారెక్టర్లు ఉండాలి. అంటే రైటర్ దర్శకుడు ఆయన ఏం ఫీల్ అయ్యాడు అంటే ఏ యాంగిల్లో ఇది మనం ప్రజలకు చూపించాలి ఈ బయోపిక్ని, అదే ఆయన టార్గెట్ చేసుకున్నాడు క్లారిటీగా. ఓకే, ఒక వైఎస్ఆర్ గారి మరణం తర్వాత తన కొడుకు వైఎస్ జగన్ ఏం చేశాడు, ఎలా ప్రజల్లోకి వచ్చాడు, ఎలా ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఆ సంకల్పంతో, దట్స్ ఇట్. అంతే, ఆయన టార్గెట్ చేసింది కేవలం అంతే, దాని ప్రకారం తీశారు సినిమా. అందుకు ఆయన గిఫ్ట్గా 2 ఎకరాలు తీసుకున్నాడంటూ కూడా హాట్ టాపిక్ సార్. 2 ఎకరాల హాట్ టాపిక్ ఏంటంటే 200 ఎకరాలు అంటే హాట్ టాపిక్ అర్థం లేకపోతే సరిగా అంటే 2 ఎకరాల హాట్ టాపిక్ దాన్ని కూడా ఎవరికి ఇచ్చారండి? సంబంధం లేని వాళ్ళకి ఇచ్చారా? గవర్నమెంట్ సంబంధం లేని వాళ్ళకి ఇస్తున్నారా? ఎవరికి ఇస్తున్నారు? ఒక ఫిల్మ్ మేకర్కి, ఒక ఫిల్మ్ మేకరు ఒక హార్సీ హిల్స్ లాంటి ఒక టూరిస్ట్ స్పాట్, ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో, అంటే ఇప్పుడు మనం విశాఖపట్నం, రాజమండ్రి ఇవి కాదు కదండి, ఆంధ్రప్రదేశ్ చాలా ఉన్నాయి. అలాంటి రాయలసీమలో ఒక హార్స్ హిల్స్ లాంటి ప్లేస్లో ఒక స్టూడియో పెట్టాలనుకునేది ఒక గ్రేట్ థాట్. అలాంటి ప్లేస్లో కేవలం 2 ఎకరాల్లో ఒక చిన్న రైతుకుండే భూమి అండి, 2 ఎకరాలు. ఆ చిన్న రైతుకుండే ఒక 2 ఎకరాల భూమిలో ఒక స్టూడియో పెట్టి 10 మందికి ఉపాధి కల్పించి అక్కడ కూడా షూటింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక మంచి దృక్పథంతో ఇస్తే, అంటే మీరు అతను యాత్ర సినిమా తీశారు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు బయోపిక్ తీశారు కాబట్టి అతనికి ఇచ్చేశారు అనుకుంటే 200 ఎకరాలు ఇచ్చేసారు. 2 ఎకరాలు ఇవ్వకూడదండి. గతంలో 100 ఎకరాలు ఇచ్చారండి, 100 ఎకరాలు ఇచ్చారు పెద్ద పెద్ద వాళ్ళకి. ఈయన మహీరాఘవన్ అయినా ఒక డైరెక్టర్, మామూలు సామాన్యమైన మనిషి, ఏమన్నా స్టార్ డైరెక్టర్ కూడా కాదు. ఇప్పుడు ఒక రాజమౌళి లాగా, సుకుమార్ లాగా, బోయపాటి సీన్ లాగా, వీళ్ళలాగా ఒక స్టార్ డైరెక్టర్ కూడా కాదు. 2 ఎకరాలు మామూలు డైరెక్టరు ఒక కమర్షియల్ ఏరియా కాకుండా హార్సీస్ లాంటి ప్లేస్లో ఒక స్టూడియో పెట్టాలనుకుంటే అసలు ఏమైనా ఇందులో అసలు తప్పు కానీ, లేకపోతే అన్యాయం కానీ, లేకపోతే గవర్నమెంట్కి నష్టం కానీ ఏమైనా ఉందండి? అంటే కేవలం ఏంటంటే రాజకీయం చేసేయాలి. ఈ వైఎస్ జగన్ సినిమా తీశారు, రాఘవ అతను మనిషి కాబట్టి అతనికి ఇచ్చేసాడు. ఏం చేశారండి? 2 ఎకరాలు అదొక తప్ప? అసలు అర్హత ఉంది, ఆయనకి అర్హత ఉంది. ప్లస్ యాజ్ పర్ జివో నామ్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం అన్నీ పర్ఫెక్ట్గా ప్రాపర్గా చూసే ఇస్తారండి. ఇచ్చింది గవర్నమెంట్ అండి, పర్సనల్గా కాదు, గవర్నమెంట్ ఇస్తుంది. అంటే సోషల్ మీడియాలో కూడా ఒక చర్చ జరుగుతుంది సార్ దీని మీద. ఆయన సపోర్ట్ చేస్తూ కూడా మీరు ఎలాగా చేయనివ్వరు, ఆంధ్రాలో ఏం డెవలప్ చేయలేదు, అట్లీస్ట్ ఒక స్టూడియో పెట్టి ఇండస్ట్రీని డెవలప్ చేద్దామంటూ అలాంటి వ్యక్తిని కూడా రాజకీయాలు చేస్తారంటూ కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అదే విధంగా మీ హయాంలోనే మీ సామాజికం చెందిన రామోజీరావుకి అన్ని 100 కోట్లు ఇచ్చినప్పుడు లేనిది 2 కోట్లు ఇస్తే తప్పు అంటూ కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అది ఒప్పుకుంటారా? సామాజిక వర్గాలని కాదండి, చాలా మందికి ఇచ్చారండి. ఇప్పుడు మనకి కులాల గురించి ఎందుకండి, ఇప్పుడు అప్పట్లో చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడే అసలు స్టూడియోలకి స్థలాలు ఇచ్చారండి. అప్పట్లో సోకాల్డ్ పెద్దవాళ్ళు, అంటే ఇప్పుడు పెట్టడానికి కూడా వాళ్ళకి అర్హత ఉండాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళకి క్యాపబిలిటీ ఉండాలి, ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఏమైనా ఉండి అన్నీ ఉండాలి. అందుకే అప్పట్లో అలాంటి వాళ్ళని చూస్ చేసుకొని ఇచ్చేవారు. అప్పట్లో ఒక మీరు అఖిల నాగేశ్వరరావు గారు అప్పట్లో స్టార్ హీరో, ఆయన 70s ఆయన కానివ్వండి, తర్వాత రామానాయుడు గారు కానివ్వండి, ఆయన స్టార్ ప్రొడ్యూసరు. ఒక ఎంఎస్ రెడ్డి గారికి, శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు పెద్ద ఆయన కానివ్వండి, తర్వాత రామోజీరావు గారు. ఓకే, వీళ్ళందరికీ ఇచ్చారు అంటే అప్పట్లో మళ్ళీ ఇచ్చింది అంటే అందరికి 25 ఎకరాలు, 30 ఎకరాలు, 100. ఇప్పుడు రామానాయుడు స్టూడియోస్కి ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో శంకుస్థాపన చేశారు, స్టూడియో పెట్టారు పైన 20 ఎకరాలు, 30 ఎకరాల కొండ మీద. సో ఇవన్నీ ఇచ్చారు అంటే ఆ క్రైటీరియాకి తగ్గట్టుగా ఇచ్చారు. ఆ రోజు కాదు మరి, అలా అనుకుంటే మిగతా వాళ్ళందరూ కలిసి ఇప్పుడైనా గొడవ చేయొచ్చుగా. ఇంతమందికి ఇచ్చారు, ఏం చేస్తున్నారు, ఏంటి మీ వల్ల మాకు వచ్చిన ఉపయోగం ఏంటి అని గొడవ చేయొచ్చా? 2 ఎకరాలకు ఇచ్చినందుకు ఇంత రాద్దంతా చేస్తున్నారే, ఓరి దేవుడు. అన్ని 100,000 ఎకరాలు చేసి శుభ్రంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు ఇన్ని 100,000 ఎకరాల్లో నిజంగా సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే పనులు పూర్తిగా జరుగుతున్నాయంటారా? ఎక్కడైనా 10% కూడా జరగట్లేదు. ఎగ్జాంపుల్ చెప్పండి. అది చాలా ఉన్నాయి, అనవసరం అవన్నీ, అనవసరం, అందరికి తెలుసు అవన్నీ. అలాంటిది 2 ఎకరాలు ఇస్తే సో కామెడీ. 2024 సంబంధించి జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని నమ్ముతున్నారా మీరు?
అంటే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పొలిటికల్ ప్రొఫెషనల్స్ అండి. పొలిటీషియన్స్ కంటే కూడా గ్రేట్ లీడర్స్. ఇప్పుడంటే ఇంత అవేర్నెస్ వచ్చింది కాబట్టి జగన్ గారిని ఇలా అందరూ అసూయ కూడా ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇదే వైఎస్ఆర్ గారి గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడతారండి. ఈవెన్ దో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడైనా నా ఫ్రెండ్ అని చెప్తారు కదండి ఆయన కదా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు పొలిటీషియన్స్ కంటే కూడా గొప్ప లీడర్లు, గొప్ప మానవత్వం అనే మనుషులు అండి. జగన్ గారు కూడా అంతేనండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆయన కంటే ఇంకా అంటే ఇప్పుడున్న సొసైటీకి తగ్గట్టుగా ఇప్పుడున్న ప్రజల స్థితిగతులకు పరిస్థితులకు అనుగుణంగా ఆయన ఏం కావాలో అది చేస్తున్నారండి. సో కాబట్టి చేసిన మనిషిని ఎప్పుడు కూడా ప్రజలు అంటే మమ్మల్ని మోసం చేసో లేకపోతే మాకు ఈ మాట ఇచ్చాడు వీడు చేయలేదు అనుకుంటే వేరే రకంగా ఆలోచిస్తారు. కానీ ఇంత బాగా ప్రజలకు ఏదైతే ఆయన మాట ఇచ్చాడు చేసినప్పుడు అన్నింటికి మించి అంటే ఎమ్యూనిటీస్ ఓ మనిషి బ్రతకడానికి కామన్ మ్యాన్ అంటే పేదవాళ్ళు బ్రతకడానికి సాధారణంగా ఏం కోరుకుంటారండి? 3 పూటలు భోజనం చేయాలి, శుభ్రంగా వాళ్ళ కుటుంబాన్ని పిల్లలు చదివించుకోవాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే వైద్యం చేయించుకోవాలి, ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి, ఇంతే కదండి. అవన్నీ అటన్నిటికి మించి ఈరోజు చేస్తున్నారు కదండి. ఇంటి దగ్గరికి ఇవే గెలిపించబోతున్నాయి వైసీపీని 100%. జోగి నాయుడు గారు సంబంధించి ఈ వచ్చే ఎలక్షన్లో స్టార్ క్యాంపెయినర్ ఉండబోతున్నారు వైసీపీ కంటే, ఏం చెప్తారు? డెఫినెట్గా చేస్తాను. వంతు నేను చేస్తాను. 14లో ఆయన మీద ఇష్టంగా తిరిగాను, 19లో తిరిగాను. ఇప్పుడు కూడా నాకంటే ఎవరైతే లబ్ధి పొందారో, ఎవరైతే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్ అండి. వాళ్ళకి ఆ బాధ్యత ఉంటుందని వాళ్ళే చెప్తారండి. అరే ఇంత బాగా చేసాడు కదరా జగన్కి వేద్దాం, ఇంకో అమ్మ బాగా చేసాడు కదా అన్నకి వేద్దాం, ఇంకో అవ్వ వేద్దాం అని వాళ్ళే ఒకరికొకరు చెప్పుకుంటారండి. మౌత్ పబ్లిసిటీ. సాధారణంగా మా సినిమా ఇండస్ట్రీలో ఏమంటారంటే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే కావాల్సింది పబ్లిసిటీ కాదు, మౌత్ పబ్లిసిటీ. ఆ మౌత్ పబ్లిసిటీయే ఈరోజు మళ్ళీ జగన్ గారిని 24లో ముఖ్యమంత్రి చేయబోతుంది. సార్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీరు విమర్శించడం వల్లే మీ సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అనేది ఒక ప్రచారం, ఒప్పుకుంటారా? ఎవరు? నేను విమర్శించాను? నేను ఎక్కడ విమర్శించానండి ఆయన్ని? పొలిటికల్గా ఆయన ఏమండి పవన్ కళ్యాణ్ గారు అరిచిన అరుపులు, ఆయన తిట్టిన తిట్లు, ఆయన ప్రలాపనలకైతే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవ్వరూ అంత ఎమోషన్ అయ్యి అంత పీండ్రుకొని మాట్లాడిన పొలిటీషియనే లేడు. దాంతో పోల్చుకుంటే 1% కూడా కాదు. నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది 1% కూడా. పైగా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా మాట్లాడడం కానీ, లేకపోతే నువ్వేంటి పాలిటిక్స్లోకి వచ్చేది, నేటి గెలిచేసేవాడు, ఇలా పర్సనల్గా ఏ రోజు నేను మాట్లాడలేదు. కేవలం ఏంటంటే మీరు అసూయతో మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఆయన్ని. అంతకుమించి ఆయన స్టార్ హీరో అవ్వచ్చండి. నేను కొలీగ్స్ అండి సినిమా ఇండస్ట్రీలో. ఆయన స్టార్ హీరోనే అఫ్ కోర్స్. నేను ఒక యాక్టర్నే. నా రేంజ్ నాకు ఉండొచ్చు, నేను చిన్న బచ్చ యాక్టర్ అయ్యి ఉండొచ్చు. బట్ ఐఎమ్ ఆల్సో యాక్టర్. జోగి నాయుడు, జోగి బ్రదర్స్. ఇప్పుడు నేను ఎక్కడికైనా జోగి బ్రదర్స్ నాకు ఏదో ఉంది. ఆ ప్రచారంలో వాస్తవం ఏది ఆయన విమర్శించేందుకే సినిమా లేదు. ఏమండి నా టైం అండి, నా టైంకి తగ్గట్టుగా నాకు వస్తాయి, రావాలనుకుంటే వస్తాయి. అఫ్ కోర్స్ కొన్ని ఉండొచ్చు. ఇండస్ట్రీ ఆదుకోపోయినా జగన్ నేను ఆయన కోసం కష్టపడ్డాను. ఆయన అంతటా ఆయనే పిలిచి నాకు అరే జోగి నేను మర్చిపోయాను ఏమని పిలుస్తారు? జోగి అంటారు. జోగి అంటారా? తమ్ముడు అంటారా? జోగి. అందరూ పదవులు అడిగారు, మిమ్మల్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మరి పదవి ఇచ్చారు. నిజమేనా? డెఫినెట్ గా. అవునా? నిజమేనది? అన్న కలిసి జోగి మర్చిపోయాను అంటే 5-6 సార్లు అంటే ఆయనకి నచ్చితే మీరు సభల్లో కూడా చూడండి, రిపిటేషన్ ఉంటుంది బాగా. అలాగే 4-5 సార్లు పిలిచి జోగి మర్చిపోయింది, జోగి అని ఇమ్మీడియట్ గా పిలిపించి, సీఎం పిలిపించి, నిజంగా అంటే నాకంటే ఇప్పుడు నేను నిజంగా పదవి కావాలనుకుంటే గెలిచిన వెంటనే ఏదో అలా పట్టుకొని ప్రాకులాడి నేను తెచ్చేసుకునేవాడిని అండి. ఎందుకంటే కష్టపడ్డామని తెలుసు. కానీ మొదటి 3.5 సంవత్సరాలు నేను ఎప్పుడు 4 సార్లు కలిసినా కూడా నేను జస్ట్ అంతే, బాగున్నావా జోగి, బాగున్నారా అంతే. ఇంకా ఇంటి దగ్గర బేసికల్గా పేరెంట్స్ కానీ లేకపోతే వైఫ్, పిల్లలు, అత్తమామలు, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చూసిన వాళ్ళకి ఏంటంటే అనిపిస్తుంది, అరే ఇటు కష్టపడ్డాడు,
వస్తే బాగున్నాం, వాళ్ళు బాగా ఫీల్ అయ్యేవారు. అది రాను రాను ఎక్కువైపోయింది ఇంటి దగ్గర, ముఖ్యంగా బాగా మా పేరెంట్స్లో కానీ వైఫ్ వాళ్ళు బాగా ఎక్కువ ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి. అలాంటి టైంలో ఆయన ఇవ్వడం అనేది చాలా గొప్ప రిలీఫ్ అన్నమాట. అంటే ఎనర్జీ కదా. ఇప్పుడు మిమ్మల్ని మీరు బూస్ట్ అయ్యారా సార్? మీ ఒక్కసారి ఆ పోస్ట్ వల్ల మిమ్మల్ని మీరు మళ్ళీ నిలదొక్కోవడానికి కానివ్వండి. డెఫినెట్గా వెళ్తుంది. ఇప్పుడు ఆల్వేజ్ ఐఎమ్ బూస్టింగ్ అండి. అదే అసలు ఏముంటుందండి, ఇప్పుడు మన డెస్టినీ మనం కష్టపడి వెళ్తున్నంతసేపు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక్కోసారి బాగా లోకి వెళ్ళిపోతాం, ఒక్కోసారి ఉంటాయి. బట్ ఇలాంటిది వచ్చినప్పుడు ఏంటంటే మోర్ ఎనర్జీ ఉంటుందండి అని. అది ఏ మనిషికైనా ఏ ఫీల్డ్ లో అయినా ఉంటుంది. జోగి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అలాంటి అవకాశం ఏమైనా ఉందా? ట్విస్ట్ ఏమైనా ఉంటుందా ప్రజలకు ఏమన్నా? లేదు, నేను పొలిటీషియన్ కాదండి. నేను పొలిటికల్గానే వెళ్ళాలనుకుంటే సినిమా ఇండస్ట్రీని పక్కన పెట్టేసి ఇప్పుడు 10 ఏళ్ల క్రితమే డైరెక్ట్గా మా ఊరు వచ్చి ఏ ఎంపీటీసీ గానో జెడ్పీటీసీ గానో ముందు పోటీ చేసి నేను ప్రూవ్ చేసుకొని మీ మధ్య ఉన్నాను అని చెప్పి, అప్పుడు ఆయన్నే అన్న నేను ఇలా ఉన్నాను, నాకు సీట్ ఇవ్వండి అని. కానీ నేను కేవలం ఆయనకి పనిచేయటం, ఒక కార్యకర్తగా పనిచేయటం అంటే సపోర్ట్. ఐఎమ్ సపోర్టర్, దట్స్ ఆల్. క్యాంపెయినింగ్. ఈయన మంచి చేస్తున్నాడు, ఆయనకు ఓటేద్దాం, వేయండి అని చెప్పి నేను క్యాంపెయినింగ్లో రిక్వెస్ట్ చేసే ఒక పాత్ర మాత్రమే పోషిస్తాను. ఆయన అంటే ఇష్టం కేవలం, అంతేగాని డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చి నేను పోటీ చేసే ఉద్దేశం లేదు. నేను పొలిటీషియన్ కాదు, నేను జగన్ గారి అభిమాని, జగన్ గారి కార్యకర్తని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.